అత్తయ్య, ఇవాళ అరేబియన్ స్టైల్ ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇది టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓసిని ఇల్లు బంగారం కాను. ఎంత మనకి పౌల్ట్రీ ఫార్మ్స్, ఎగ్ బిజినెస్ ఉంటే మాత్రం ప్రతిరోజు ఏదో ఒక వెరైటీ ఎగ్ కర్రీ చేసుకుని తినాలంటే. అబ్బా అత్తయ్య, సలహాలు కాదు, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అంటూ తన అత్తగారి చేతిలో కాస్తంత కూర విదిలించింది. ఆ కూర రుచి చూసిన అత్తగారు, ఏంటే ఇది? అసలు ఇది గుడ్డు కూరేనా? మొత్తం మసాలా ఘాటే తెలుస్తుంది. ఏ కోసానా ఇది గుడ్డు కూరలాగే లేదు. అసలు గుడ్లు కూర అంటే చిన్నప్పుడు మా పల్లెటూళ్ళలో చేసేవాళ్ళు. చక్కగా చింతపండు పులుసు తీసి అరడజను గుడ్లు వండాలనుకుంటే 10 బెండకాయలు కోసి కాయపలంగా అలాగే వేసేసి గుడ్లు బెండకాయ పులుసు పెట్టేవాళ్ళు. అది కాకుండా గుడ్లు మసాలా కూర ఒకటి ఉండేది మా అమ్మమ్మ. అది గనక తింటే అద్భుతం అనుకో. ఆహా, అప్పుడు కూడా మీరు మసాలాలు బాగానే తినేవారన్నమాట. అయితే ఆ విలేజ్ స్టైల్ ఎగ్ మసాలా కర్రీ ఎలా వండాలో నాకు నేర్పండి అత్తయ్య.